ఈ రోజు వీళ్ళే ఇక్కడ కనిపించేటువంటి ఇద్దరే ఈ రోజు అల్లు అర్జున్ ని విచారించబోతున్నారు. అల్లు అర్జున్ ని ప్రశ్నలతో ఉక్కిరి విక్కిరి చేయబోతున్నారు. అల్లు అర్జున్ ని ఈ రోజు క్వశ్చన్స్ తో ఆయనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కి సంబంధించి ఆ ఘటనలో కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన వీళ్ళే ఈ రోజు అల్లు అర్జున్ విచారిస్తున్నారంటే ఎంతటి స్థాయిలో ఈ రోజు క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. అల్లు అర్జున్ కి ఒక టఫ్ సిచ్యువేషన్, అల్లు అర్జున్ కి ఒక బిగ్ డే గా చెప్పొచ్చు. సుమారుగా ఆర్టీవీ చేతిలో ఒక 15 క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా బేసిక్ ప్రైమరీ క్వశ్చన్స్ ఇవి. సో ఈ క్వశ్చన్స్ అల్లు అర్జున్ గారికి అడిగితే అల్లు అర్జున్ సమాధానం ఏంటి అనే దానిపైన చాలా తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడొచ్చు, పర్మిషన్ లేకపోయినా థియేటర్కి ఎందుకు వచ్చారు? ఇది మొదటి క్వశ్చన్గా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రోడ్ షో వద్దని చెప్పినా ఎందుకు నిర్వహించారు అనేది రెండో క్వశ్చన్గా ఉంది. ఇక మూడో క్వశ్చన్, మీరు థియేటర్కి వస్తున్న విషయాన్ని ముందుగానే చెప్పారా అన్నట్టుగా ఒక క్వశ్చన్ ఉంది. ఇక నాలుగో క్వశ్చన్, ఏసీపీ ముందుగా వచ్చి వెళ్ళిపోవాలని చెప్పారా లేదా నాలుగో క్వశ్చన్గా ఉంది. ఇక బయటకు వెళ్ళిపోయేందుకు ఎందుకు నిరాకరించారనే క్వశ్చన్, డీసీపీ వచ్చి అరెస్ట్ చేస్తామనే వరకు అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చిందనే క్వశ్చన్గా ఉంది. పోలీసులు మీ దగ్గరికి రాలేదని అబద్ధం ఎందుకు చెప్పారు? ఆ తర్వాత రేవతి చనిపోయిన విషయం తెలిసినా ఎందుకు తెలియదన్నారు? తొక్కిసలాట జరిగిందని తెలిసినా మళ్ళీ రోడ్ షో ఎందుకు చేశారు? పోలీసు సెక్యూరిటీ ముందుగానే మిమ్మల్ని అడిగినా మీరు 50 నుంచి 60 మంది బౌన్సర్లు ఎందుకు తెచ్చుకున్నారనే క్వశ్చన్ కూడా ప్రధానంగా రేస్ చేసే అవకాశం ఉంది. బౌన్సర్ల అభిమానుల దాడికి కూడా వారు అక్కడ ప్రత్యక్షంగా పోలీసులు చూశారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా రేస్ చేయబోతున్నారు. ఇక బౌన్సర్ల అత్యుత్సాహాన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదని కూడా క్వశ్చన్ రేస్ చేయబోతున్నారు. విచారణ జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు అనే విషయాన్ని కూడా రేస్ చేయబోతున్నారు. ఎవరిది తప్పు లేదని మీరు ఎలా తేల్చారనే విషయం పైన కూడా ఆయన క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక వెహికల్స్ కూడా ఆయన సుమారుగా 3 వెహికల్స్లో వచ్చారు. మనకు కనిపించినట్టు ఆ దృశ్యాల్లో 3 వెహికల్స్ ఉన్నాయి. మొదటి వాహనంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హా వచ్చారు. రెండవ కారులో అల్లు అర్జున్ కొడుకు కేవలం ఒక్కడే అల్లు అయాన్ ఆ కారులో వచ్చారు రెండవ కారు. ఇక మూడవ కారులో అల్లు అర్జున్తో పాటుగా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో పాటుగా హీరోయిన్ కూడా అదే కారులో వచ్చారు. సో ఈ 3 వెహికల్స్ ఉన్నాయి. ఈ 3 వెహికల్స్ మీరు ఒక ప్రొసెషన్లో వచ్చిన నేపథ్యంలో ఎందుకు మీరు ప్రొసెషన్గా వచ్చారు, ఈ వెహికల్స్ ఎందుకు ఎవరు అనుమతించారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది.